So the new topic that we are going to start today is question tags. So what do you mean by the word question tag? అసలు క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? క్వశ్చన్ ట్యాగ్ యొక్క యూసేజ్ ఎలా ఉంటుంది? ఏ ఎగ్జామ్స్ లో క్వశ్చన్ ట్యాగ్స్ ఇస్తారు? కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పనికొస్తా, ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ పనికొస్తా అన్ని చూద్దాం. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తో పాటుగా స్పోకెన్ ఇంగ్లీష్ కి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ ని యూజ్ చేసినప్పుడు మన భాష అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. అండ్ ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేది ఈవెన్ మనకి తెలుగులో కూడా ఉంది. ఇప్పుడు కొంతమంది ఆశ్చర్యపోవచ్చు, తెలుగులో క్వశ్చన్ ట్యాగ్స్ సార్ మేము ఎప్పుడు వినలేదే. ఎస్, తెలుగులో క్వశ్చన్ ట్యాగ్స్ అనేది మనం వాడతాం, కానీ దాన్ని ప్రత్యేకంగా ఒక టాపిక్ లాగా చెప్పుకోము. ఇంకా మీకు స్పష్టంగా ఒక ఎగ్జాంపుల్ కావాలంటే, మనం తెలుగులో ఏదన్నా ఒక వాక్యం చెప్పి ఇది నిజమా కాదా అని క్వశ్చన్ చేస్తాం. అదే క్వశ్చన్ ట్యాగ్. ఉదాహరణకి, నిన్న నువ్వు క్లాస్కి వచ్చావు, వచ్చావు కదా, అవును కదా, నిజమే కదా, ఇట్లా అడుగుతాం చివర్లో. సో వాటినే క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. ఇంతకీ ఎందుకు అడుగుతాం ఈ క్వశ్చన్స్? అసలు క్వశ్చన్ ట్యాగ్ ఎందుకు మనకి పనికొస్తుంది అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ట్యాగ్స్ మనం ఎందుకు వాడతామంటే, మనం చెప్పిన వాక్యం నిజమా కాదా ధృవీకరించుకోవటానికి. సో వై డు వి యూజ్ దిస్ క్వశ్చన్ ట్యాగ్? ఎందుకు వాడతామండి క్వశ్చన్ ట్యాగ్ అంటే, మనం ఒక స్టేట్మెంట్ చెప్పాం, ఆ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ లేదా ఎంతవరకు రాంగ్, అది నిజమా కాదా మనం కన్ఫర్మ్ చేసుకోవటానికి యూజ్ చేసే టాపిక్ నే ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అని అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఎదుటి వాళ్ళని మీరు ఒక సెంటెన్స్ చెప్పారు, ఐఎమ్ హ్యాపీ టుడే, అరెంట్ ఐ అని మనం తిరిగి చివరిలో క్వశ్చన్ వేస్తాం. అవును కదా, నేను ఇప్పుడు చెప్పిన ఆ వాక్యం నిజమే కదా అని ఎదుటి వాళ్ళ నుంచి తెలుసుకోవటానికి. అండ్ ఈ క్వశ్చన్ ట్యాగ్స్ మనకి రావాలంటే ముందు టెన్సెస్ వీడియో వాచ్ చేయాలి. ఎవరికైతే టెన్సెస్ వస్తాయో వాళ్ళకే క్వశ్చన్ ట్యాగ్స్ అర్థమవుతుంది. వెరీ సింపుల్. సో టెన్సెస్ ఆల్రెడీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సో అన్ని వీడియోస్ ఒకసారి వాచ్ చేయండి. టెన్సెస్ ఎవరైనా మిస్ అయి ఉన్నా, ఎవరైనా ఫస్ట్ నుంచి వినలేదు అనుకున్నా, ఒకసారి టెన్సెస్ వీడియోస్ అన్ని వాచ్ చేయండి మన ఛానల్లో. సో ఆ తర్వాత ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనే టాపిక్ ని వినండి, మీకు చాలా పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. సో క్వశ్చన్ ట్యాగ్స్ ఈవెన్ మన యాప్ లో కూడా, మన యాప్ లో అయితే అన్ని టాపిక్స్ ని మనం అప్లోడ్ చేస్తున్నాం సో దట్ సిస్టమేటిక్ ఆర్డర్ లో ఉంటాయి. దెన్ కమింగ్ టు యూట్యూబ్, అవి అక్కడక్కడ ఉంటాయి, మీరు జాగ్రత్తగా చూసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా మీరు చూసుకొని వాచ్ చేయొచ్చు వీడియోస్. మరి ఇంతకీ క్వశ్చన్ ట్యాగ్స్ తోటి యూస్ ఏంటి? ఎన్ని మార్క్స్ ఇస్తాడు, ఏ ఎగ్జామ్స్ ఇస్తాడు, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూద్దాం. ఎస్ఎస్సిలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ క్వశ్చన్ ట్యాగ్స్. ఈవెన్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇస్తుంటారు, టెట్ డిఎస్సి ఎగ్జామ్స్లో ఇస్తుంటారు. మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, దాదాపు క్వశ్చన్ ట్యాగ్ మినిమం 1 మార్క్ ఇస్తుంటారు చాలా ఎగ్జామ్స్లో. అండ్ రేర్గా కొన్ని ఎగ్జామ్స్లో క్వశ్చన్ ట్యాగ్స్ ఇవ్వరు. అది కంపల్సరీ ఏం కాదు ఆ టాపిక్. అయితే క్వశ్చన్ ట్యాగ్ ఇస్తే హ్యాపీయా డిఫికల్టా అంటే, మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ట్యాగ్ ఇస్తేనే హ్యాపీ. క్వశ్చన్ ట్యాగ్ ఇస్తే కంఫర్టబుల్గా మనం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సరే, మరి క్వశ్చన్ ట్యాగ్ ఎన్ని మార్క్స్కి వస్తాయో చూసాం, స్పోకెన్ ఇంగ్లీష్లో క్వశ్చన్ ట్యాగ్ యొక్క ఇంపార్టెన్స్ చూసాం. మరి క్వశ్చన్ ట్యాగ్స్ని ఎలా యూజ్ చేస్తారో కూడా ఇప్పుడు చూద్దాం. ఎందుకు వాడతారో చెప్పాను. మనం ఒక వాక్యం చెప్పి ఆ వాక్యం నిజమా కాదా ధృవీకరించుకోవటానికి చివరిలో వేసే ఆ ప్రశ్ననే క్వశ్చన్ ట్యాగ్ అని అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే, హీ ఈస్ ఏ కైండ్ బాయ్ ఆర్ కైండ్ పర్సన్. హీ ఈజ్ ఏ కైండ్ పర్సన్ అన్నాం. మరి ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంటా, నెగిటివ్ స్టేట్మెంటా? ఎస్, ఇది పాజిటివ్ స్టేట్మెంటా, నెగిటివ్ స్టేట్మెంటా అంటే ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. హీ ఈజ్ ఏ కైండ్ పర్సన్, అతను ఒక కైండ్ పర్సన్, జాలి కలిగినటువంటి వ్యక్తి అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ గా మనం తీసుకోవచ్చు. సరే, ఈ పాజిటివ్ స్టేట్మెంట్ తీసుకున్నాం. మరి పాజిటివ్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు చివరిలో క్వశ్చన్ ట్యాగ్ వాడతామా అంటే ఎస్. క్వశ్చన్ ట్యాగ్ వాడాలి నేర్చుకోవాలంటే 5 స్టెప్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి. 5 మేజర్ స్టెప్స్. క్వశ్చన్ ట్యాగ్ నేర్చుకోవాలంటే 5 స్టెప్స్ మనం నేర్చుకోవాలి. ఏంటా 5 స్టెప్స్ అంటే, ఫస్ట్ స్టెప్ కామా. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? కామా యూస్ చేయాలి. సార్ కామా కూడా పెద్ద స్టెప్పా సార్ అని కొంతమంది అనుకోవచ్చు. ఒకసారి ఎస్ఎస్సిలో కామా ఉన్న ఆప్షన్ ఇచ్చాడు, కామా లేని ఆప్షన్ ఇచ్చాడు. రెండు ఆన్సర్స్ ఒకటే, ఒకటి కామా ఉంది, ఒకటి కామా లేనిది. మరి ఏ ఆన్సర్ స్టూడెంట్ టిక్ చేయాలి అంటే కామా ఉన్నదాన్ని తీసుకోవాలి. ఎందుకు సార్? సెంటెన్స్ నుంచి క్వశ్చన్ ట్యాగ్ ని సపరేట్ చేయడానికి మనం ఆ కామాని యూస్ చేస్తాం. ఇన్ ఆర్డర్ టు సపరేట్ ద సెంటెన్స్ ఫ్రమ్ ద క్వశ్చన్ ట్యాగ్ వి యూస్ దట్ కామా. సో దట్ ఈస్ దిస్ కామా. సో సెంటెన్స్ అయిపోయాక మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే, వి నీడ్ టు యూస్ కామా ఆఫ్టర్ ద సెంటెన్స్. హీ ఈజ్ ఎ కైండ్ పర్సన్, అతను ఒక జాలి కలిగినటువంటి వ్యక్తి. అవును కదా, నిజమే కదా అని మనం ధృవీకరించుకోవటానికి ఇప్పుడు మనం చెప్పిన ఒక స్టేట్మెంట్, అతను జాలి కలిగిన వ్యక్తి అనేటువంటి ఈ స్టేట్మెంట్
నిజమా కాదా కనుక్కోవటానికి మనం యూజ్ చేసేదే క్వశ్చన్ ట్యాగ్. ఫస్ట్ స్టెప్ ఏం అని చెప్పాను క్వశ్చన్ ట్యాగ్ లో ఫస్ట్ కామా తీసుకోవాలి. స్టెప్ నెంబర్ 1 యూజ్ కామా. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ నెగిటివ్ అబ్జర్వ్ చేయాలి. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ అయితే ట్యాగ్ నెగిటివ్ అవ్వాలి. అండ్ ఇచ్చిన సెంటెన్స్ నెగిటివ్ అయితే ట్యాగ్ పాజిటివ్ అవ్వాలి. మరి ఇది పాజిటివ్ సెంటెన్స్ కదా, అప్పుడు ట్యాగ్ ఏమవ్వాలి అంటే ఆపోజిట్ నెగిటివ్ అవ్వాలి. ఈ అబ్జర్వేషన్ స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 1 ఏంటి, జస్ట్ సెంటెన్స్ తర్వాత కామా పెట్టాలి. స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ నెగిటివ్ అబ్జర్వ్ చేయాలి. పాజిటివ్ అయితే ట్యాగ్ నెగిటివ్ అవ్వాలి. సెంటెన్స్ నెగిటివ్ అయితే ట్యాగ్ పాజిటివ్ అవ్వాలి. రివర్స్ అన్నమాట. సో అబ్జర్వేషన్ సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఇచ్చారో అబ్జర్వ్ చేసి దాని యొక్క ఆపోజిట్ కాంట్రాక్షన్ ఫామ్ ని మనం యూజ్ చేయాలి. ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఇచ్చారు అంటే ఈజ్ ఇచ్చారు. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమి ఇచ్చారు, ఈజ్ ఇచ్చారు. ఈజ్ కి ఆపోజిట్ కాంట్రాక్షన్ ఫామ్ ని మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఇచ్చారో అబ్జర్వ్ చేసి సో ఆ హెల్పింగ్ వర్బ్ యొక్క ఆపోజిట్ కాంట్రాక్షన్ ఫామ్ ని మనం యూజ్ చేయాలి. సో ద హెల్పింగ్ వర్బ్ ఈజ్. మరి ఈజ్ కి ఆపోజిట్ కాంట్రాక్షన్ ఏమవుతుంది అంటే ఇజెంట్ అవుతుంది. సరే ఈ ఆపోజిట్ కాంట్రాక్షన్ అంటే ఏంటి సార్? సో ఇది ఒక కన్ఫ్యూజన్ రావచ్చు కొంతమందికి. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఆపోజిట్ కాంట్రాక్షన్ అంటే ఏంటి, అసలు ఎలా వస్తుంది, ఇది చెప్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలి అంటే కాంట్రాక్షన్స్ గురించి మనం చెప్పుకుందాం. ఈజ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. ఈజ్ అనేది ఏమవుతుంది, ఒక హెల్పింగ్ వర్బ్. ఈజ్ కి ఆపోజిట్ ఏంటి, ఈజ్ కి ఆపోజిట్ ఈజ్ నాట్. ఈజ్ నాట్ అనేది ఈజ్ కి ఆపోజిట్. అంటే ఈజ్ తర్వాత నాట్ యూజ్ చేస్తే ఆపోజిట్ అవుతుంది. దీన్ని కుదిస్తే ఏమవుతుంది, దీన్ని కుదిస్తే ఈజెంట్ అవుతుంది. కుదించటం అంటే తప్పు చిన్నది చేసి రాయటం. సో ఈజ్ కి ఆపోజిట్ కాంట్రాక్షన్ ఏంటి అంటే ఈజెంట్. అర్థమైంది లాజిక్? వెరీ సింపుల్. హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఏది ఇచ్చారో చూసుకోవాలి. థర్డ్ స్టెప్, ఆ హెల్పింగ్ వర్బ్ యొక్క ఆపోజిట్ కాంట్రాక్షన్ ని మనం ఉపయోగించాలి. సార్ హెల్పింగ్ వర్బ్ యొక్క ఆపోజిట్ కాంట్రాక్షన్ ఏదో మనకి ఎలా తెలుస్తుంది? సపోజ్ ఈజ్ ఇస్తే ఈజ్ నాట్. ఈజ్ నాట్ ని కుదించి రాస్తే ఈజెంట్. మరి అదే విధంగా వజ్ ఇస్తే వజెంట్ అవుతుంది. సో వీటినే కాంట్రాక్షన్ ఫార్మ్స్ అని అంటాం. సో వజ్ అనేది ఇస్తే ఏమవుతుంది, వజెంట్ అవుతుంది. సో హ్యాజ్ అనేది ఇస్తే హ్యాజెంట్ అవుతుంది. సో అట్లా కాంట్రాక్షన్స్ ని యూజ్ చేయాలి. ఆ కాంట్రాక్షన్స్ ని యూజ్ చేయడమే స్టెప్ నెంబర్ 3. సో ఇది స్టెప్ నెంబర్ 3. సో వన్స్ అగైన్ ఐ రిపీట్, స్టెప్ నెంబర్ 1 కామా. స్టెప్ నెంబర్ 2 సెంటెన్స్ పాజిటివ్ నెగిటివ్ అబ్జర్వ్ చేయాలి. స్టెప్ నెంబర్ 3 పాజిటివ్ అయితే నెగిటివ్ ట్యాగ్ కాంట్రాక్షన్ ఏది ఉందో అది రాసుకోవాలి. ఈజ్ కి ఆపోజిట్ కాంట్రాక్షన్ ఈజెంట్. అట్లా ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్ కి ఒక్కొక్క కాంట్రాక్షన్ వస్తే అవి రాసుకోవాలి. సో ఈజెంట్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్, ఇక్కడ ప్రనౌన్ కానీ నౌన్ కానీ సెంటెన్స్ స్టార్టింగ్ లో ఏదైతే ఉందో దాని యొక్క ప్రనౌన్ ఫామ్ ని రాసుకోవాలి. హీ అనేది ఆల్రెడీ వాడు ప్రనౌన్ ఇచ్చాడు. ఆల్రెడీ వాడు ఇవ్వటమే ప్రనౌన్ ఇచ్చాడు సెంటెన్స్ లో. మనం అదే ప్రనౌన్ కి యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో ప్రనౌన్ ని రాసుకోవాలి. ఇది స్టెప్ నెంబర్ 4. ఇది స్టెప్ నెంబర్ 4. అండ్ లాస్ట్ స్టెప్ క్వశ్చన్ మార్క్, స్టెప్ నెంబర్ 5. 5 స్టెప్స్, మొత్తం 5 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ కామా. సెకండ్ స్టెప్, ఇచ్చిన సెంటెన్స్ పాజిటివ్ అయితే నెగిటివ్ ట్యాగ్ తీసుకోవాలి, నెగిటివ్ అయితే పాజిటివ్ ట్యాగ్ తీసుకోవాలి. అబ్జర్వేషన్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్, ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడో చూసి ఆ హెల్పింగ్ వర్బ్ యొక్క ఆపోజిట్ కాంట్రాక్షన్ రాసుకోవాలి. ఈ థర్డ్ స్టెప్ ఇంపార్టెంట్. ఈ కాంట్రాక్షన్స్ ఎలా తీసుకోవాలని తెలుసుకోవటమే ఇంపార్టెంట్. ఈ థర్డ్ స్టెప్ ఎవరికైతే వస్తుందో క్వశ్చన్ ట్యాగ్ లో మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఎగ్జామ్ లో మాట్లాడేటప్పుడు కూడా స్పష్టంగా క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేయగలుగుతారు. అది తెలియక చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారు క్వశ్చన్ ట్యాగ్స్ మాట్లాడక. సో ఆపోజిట్ కాంట్రాక్షన్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వస్తాయి అనేది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తాం, తర్వాత ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ చూస్తాం. సో ఆపోజిట్ కాంట్రాక్షన్ రాయటం అనేది థర్డ్ స్టెప్. నెక్స్ట్ మరి అలాగే ఫోర్త్ స్టెప్ ఏంటి? ఫోర్త్ స్టెప్ వచ్చేటప్పటికి ఎస్, ప్రనౌన్ ఏమి ఇచ్చారో ఇక్కడ నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఉంటుంది కదా, ఆ ప్రనౌన్ నౌన్ ఏదైతే ఇచ్చారో దాని యొక్క ఆపోజిట్ ఫామ్ ని రాసుకోవటమే. సారీ ఆపోజిట్ కదా, ఆ ప్రనౌన్ ఫామ్ ని రాసుకోవటమే. ఇక్కడ హీ కాకుండా రవి అని ఇచ్చాడు అనుకున్నాం ఉదాహరణకి, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నా. వాడు రవి అని ఇచ్చినా కూడా మనం రాయాల్సింది మాత్రం హీనే రాయాలి, మనం రవి అని రాయకూడదు. సో వాడు రవి అని ఇచ్చినా కూడా మనం రాయాల్సింది మాత్రం హీనే రాయాలి. ఒకసారి ఒకవేళ రాణి అని ఇస్తే
అంటే షీ అని రాయొచ్చు. అంటే అక్కడ ఏ ప్రొనౌన్ అయితే ఉందో ఆ ప్రొనౌన్కి సంబంధించినటువంటి లేదా నౌన్కి సంబంధించిన ప్రొనౌన్ని మాత్రమే రాసుకోవాలి, వేరేవి మనం రాయకూడదు. అక్కడ మెయిల్ అయితే హీ, ఫీమేల్ అయితే షీ. సో ఇది స్టెప్ నెంబర్ 4. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ క్వశ్చన్ మార్క్. చివరి స్టెప్ క్వశ్చన్ మార్క్. ఈ 5 స్టెప్స్ అర్థమైతే క్వశ్చన్ ట్యాగ్స్ రాయటం అర్థమైనట్టు. ఇంతకీ దీని మీనింగ్ ఏంటి సార్? మరి మీనింగ్ ఏంటో చూద్దాం. రవి ఈజ్ ఎ కైండ్ పర్సన్. రవి ఒక జాలి కలిగినటువంటి వ్యక్తి. ఈజెంట్ హీ? అవును కదా, అతను జాలి కలిగిన వ్యక్తే కదా. రవి ఒక జాలి కలిగిన వ్యక్తి. అవును కదా, నిజమే కదా నేను చెప్పిన స్టేట్మెంట్. సో ఈ క్వశ్చన్ ట్యాగ్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే మనం భాషలో మనం మాట్లాడేటప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ యూస్ చేస్తే మనం చెప్పినటువంటి వాక్యాల్ని మనం ఎంఫసైజ్ చేసినట్టు ఉంటుంది. మనం చెప్పిన వాక్యాలు వాటిని స్ట్రెస్ ఇచ్చి ఇది నిజమే కదా, అవును కదా, అందరికీ తెలిసిన విషయమే కదా అని ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం క్లారిటీ తీసుకోవడానికి క్వశ్చన్ ట్యాగ్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో అట్లా మనకి క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. సో లైక్ దట్ వి యూస్ క్వశ్చన్ ట్యాగ్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. సరే, ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ కి క్వశ్చన్ ట్యాగ్ ఎట్లా రాయాలో మనకు అర్థమైంది. మరి నెక్స్ట్ నెగిటివ్ ఫామ్ కి క్వశ్చన్ ట్యాగ్ ఎట్లా రాయాలో కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో నెగిటివ్ సెంటెన్స్, ఒకవేళ నెగిటివ్ సెంటెన్స్ ఇస్తే ఎట్లా రాయాలి క్వశ్చన్ ట్యాగ్, అది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సపోజ్ సెంటెన్స్ నెగిటివ్, ఏదైనా ఒక నెగిటివ్ తీసుకుందాం. సో ఇండియా ఈజ్ నాట్ ఏ పూర్ కంట్రీ. ఇండియా ఈజ్ నాట్ ఏ పూర్ కంట్రీ. ఇప్పుడు స్టెప్స్ ఏంటో మీరే చూడండి. ఫస్ట్ స్టెప్ కామా. సెకండ్ స్టెప్ ఇక్కడ ఏ హెల్పింగ్ పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ అబ్జర్వ్ చేయాలి. మరి సెంటెన్స్ ఏముంది, నెగిటివ్ ఉంది. అప్పుడు ట్యాగ్ ఏమవ్వాలి, పాజిటివ్ అవ్వాలి. అంటే నాట్ రాదు. సో ఇక్కడ ఈజ్ నాట్ అనేది నెగిటివ్ కదా, వాడు ఇచ్చిందే నెగిటివ్. ఇక్కడ ఎప్పుడైతే నాట్ కనిపించిందో అప్పుడు ఆటోమేటిక్గా సెంటెన్స్ నెగిటివ్ అని మనకు అర్థమైపోయింది. మరి సెంటెన్స్ నెగిటివ్ ఉన్నప్పుడు ట్యాగ్ ఏమవ్వాలి అంటే పాజిటివ్ అవ్వాలి. ట్యాగ్ పాజిటివ్ అవ్వాలని మనకు తెలుసు. మరి ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ ఏమవుద్ది, ఈజే, ఈజ్. మరి ఇండియాని హీనో షీన్ రాయం కదా జనరల్ గా. మరి ఇండియా నౌన్ కాబట్టి ప్రొనౌన్ ఏం రాయాలి, ఇట్ రాయాలి. చివరిగా క్వశ్చన్ మార్క్. మరి అన్ని స్టెప్స్ ఫాలో అయ్యామో లేదో చూసుకోండి ఒకసారి. ఫస్ట్ స్టెప్ కామా యూజ్ చేయాలి, యూజ్ చేసాం సెంటెన్స్ తర్వాత. సెకండ్ స్టెప్ నెగిటివ్ కాబట్టి పాజిటివ్ రాయాలని థింక్ చేసాం, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఇక్కడ ఆల్రెడీ వాడు నెగిటివ్ ఇచ్చాడు, మరి దానికి పాజిటివ్ ఏంటి, ఈజ్. ఇంకా ఈజ్ ని కుదించలేం కదా, ఈజీ అన్నిటికంటే చిన్నది. ఇందాకంటే ఈజ్ నాట్ ని మనం కుదించవచ్చు కాబట్టి ఈజ్ అని రాసాం. కానీ ఇంక ఇక్కడ కుదించడానికి ఏం లేదు, ఈజే చిన్నది కాబట్టి ఈజ్. ఇండియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్ అని రాసాం. అది ఫోర్త్ స్టెప్. ఫిఫ్త్ స్టెప్ క్వశ్చన్ మార్క్. మరి అన్ని స్టెప్స్ ఫాలో అయ్యాం కదా. దీనిలో క్రూషియల్ స్టెప్ ఏమనుకున్నాం, ఈ హెల్పింగ్ వర్బ్ ని రాయటమే క్రూషియల్ స్టెప్. పాజిటివ్ అయితే నెగిటివ్, నెగిటివ్ అయితే పాజిటివ్ రాయటం ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ స్టెప్. ఈ థర్డ్ స్టెప్ కోసం మనం ఒక టేబుల్ నేర్చుకుంటాం. చాలా సింపుల్ టేబుల్ అది, మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఏంటది అంటే, ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ హెల్పింగ్ వర్బ్ కి ఆపోజిట్ కాంట్రాక్షన్స్ ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాం. సపోజ్ ఈజ్ ఇచ్చాడు అనుకోండి. సో ఈజ్ కి ఆపోజిట్ కాంట్రాక్షన్ ఏమవుతుంది, 1 సెకండ్. సో ఇక్కడ ఉదాహరణకి ఈజ్ ఇచ్చాడు అనుకుందాం. ఈజ్ కి ఆపోజిట్ కాంట్రాక్షన్ ఏమవుతుంది, ఈజ్ ఎంట్ అవుతుంది. మరి అదే విధంగా వజ్ ఇస్తే, ఇక్కడ వచ్చే హెల్పింగ్ వర్బ్స్ పాసిబిలిటీస్ ఏవేవి ఉన్నాయో అవన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. మరి వజ్ ఇస్తే సార్ పరిస్థితి ఏంటి, థింక్ చేయండి. వజ్ కి వజంట్. సో వజ్ ఇస్తే వజంట్ రాయాలి. ఈ టేబుల్ ఒకటి మీరు నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ టేబుల్. సో ఈజ్ ఇస్తే ఈజెంట్, వజ్ ఇస్తే వజంట్. మరి ప్రెసెంట్ టెన్స్ లో అన్ని చూద్దాం ఒకసారి. ప్రెసెంట్ టెన్స్ లో ఈజ్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏమొస్తుంది, యామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యామ్ ఇస్తే యామెంట్ రాయకూడదు, దీనికి ఆరెంట్ రాయాలి. యామ్ కి ఆరెంట్ అని రాయాలి. ఎందుకు అలా, జనరల్ గా యామెంట్ అనే యూసేజ్ ఇంగ్లీష్ లో ఉండదు. ఇంగ్లీష్ లో ఎప్పుడు యామెంట్ వాడద్దు అని అంటారు. కాబట్టి యామ్ ఇచ్చినప్పుడు కూడా మనం యామెంట్ రాయకుండా ఆరెంట్ రాయాలి. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
సో ఇది ఒకటి కొంచెం ప్రత్యేకమైనది అని గుర్తుంచుకోండి. యామ్ క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా యామ్కి క్వశ్చన్ ట్యాగ్ యామెంట్ రాయకూడదు. క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు యామ్కి ఎప్పుడు కూడా అరెంట్ అని రాసుకోవాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూనిక్ అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో కొంచెం టఫ్గా ఇవ్వాలంటే ఇలాంటివి ఇస్తారు. అయితే కొంతమంది ఆరెంట్ అని పలకుండా ఆంచ్ అని కూడా పలుకుతారు. సో ప్రొనౌన్సియేషన్ కొన్ని దేశాల్లో అరెంట్ అనకుండా ఆంచ్ అని పలుకుతూ ఉంటారు. అట్లా కూడా మనం ప్రొనౌన్సియేషన్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్. ఆర్ అనేది వస్తే ఇక ఇది నార్మలే, మనం నార్మల్గానే గుర్తుపెట్టేసుకోవచ్చు. ఆర్ కూడా అరెంటే. మనం యామ్కి అరెంట్ అన్నాం కదా, అలాగే దీనికి కూడా అరెంటే వస్తుంది. సో ఆర్ అరెంట్. ఇంకా మిగతా ఏమున్నాయో అన్ని ఒకసారి మనం నోట్ చేసుకుందాం. ఫైన్. నెక్స్ట్ వజెంట్ అనుకున్నాం కదా. వర్. మరి వర్కి ఏం వాడాలి? వరెంట్. ఎస్. నెక్స్ట్ హ్యాస్. హ్యాస్కి ఏం వాడాలి అంటే హ్యాజెంట్ వాడాలి. సో హ్యాస్కి హ్యాజెంట్. నెక్స్ట్ హ్యావ్. హ్యావ్కి ఏం వాడాలి? హ్యావెంట్ వాడాలి. సో హ్యాస్కి హ్యాజెంట్, హ్యావ్కి హ్యావెంట్. డిడ్. ఒకవేళ డిడ్ వస్తే డిడ్కి ఆపోజిట్ వచ్చేటప్పటికి డిడెంట్. నెక్స్ట్ డూ వస్తే ఎస్, డూ వస్తే డోంట్. డూకి ఏం వాడాలి అంటే డోంట్. నెక్స్ట్ డస్. డస్ వస్తే యా, డస్ వస్తే డజంట్. నెక్స్ట్ విల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది విల్. విల్ కూడా చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి మనం. విల్కి వోంట్ వస్తుంది. విల్కి వోంట్. అదే షెల్ అంటే మళ్ళీ ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు కొంతమంది. విల్ ఒకటి షెల్ ఒకటి, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. విల్కి వోంట్, షెల్కి షాంట్ అనేది వాడతాం. చాలా రేర్ అనమాట, మనం ఎక్కడ వినం షాంట్ అనేది. ఓకే, నెగిటివ్ సెన్స్ లో వాడతాం కాబట్టి చాలా తక్కువ పర్సెంటేజ్ యూస్ చేస్తారు. సో షెల్కి నెగిటివ్ ఫామ్ షాంట్. షెల్, షాంట్, విల్, వోంట్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ కూడా వస్తాయి. కెన్. కెన్కి వచ్చేటప్పటికి కాంట్ వాడాలి. సో కెన్కి కాంట్. కుడ్. కుడ్ వచ్చినప్పుడు ఏం వాడాలి అంటే కుడెంట్. సో కుడెంట్. యా. నెక్స్ట్ హ్యాడ్. టెన్సెస్ లో వచ్చేటప్పటికి పాస్ట్ టెన్స్ లో వస్తుంది హ్యాడ్. హ్యాడ్కి అయితే కనుక హ్యాడెంట్ వాడతాము. సో హ్యాడ్, హెడెంట్, కెన్, కాంట్, కుడ్, కుడెంట్. ఓకే. ఇలాంటి హెల్పింగ్ వర్బ్స్ అన్నిటికీ మాక్సిమం అన్నిటికీ ఇలాగే ఎన్టీ వస్తుంది. మీరు ఏ హెల్పింగ్ వర్బ్స్ తీసుకున్నా కూడా ఇట్లా నెగిటివ్ ఫార్మ్స్ అని అంటాం, వీటిని ఆపోజిట్ కాంట్రాక్షన్స్ అని కూడా అంటాం. సో ఈ ఫార్మ్స్ ని మనం వాడాలి. ఈ టేబుల్ ఒకటి మీరు నోట్ చేసుకోండి. సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ వన్. సో ఈ టేబుల్ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది. బేసిక్గా కొన్ని చోట్ల మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి ఈ టేబుల్ మనకు హెల్ప్ అవుతుంది. ఒక్కోసారి ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ కనిపించవు. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఇవి మీరు క్వశ్చన్ ట్యాగ్స్ రాయడానికి ట్రై చేయండి. మీరు క్వశ్చన్ ట్యాగ్స్ రాయండి. ఈవెన్ స్పోకెన్ మాట్లాడేటప్పుడు కూడా ఇవి మాట్లాడాలి. ఒకవేళ ఇప్పుడు క్లాస్ డిస్కనెక్ట్ అయితే కనుక మళ్ళీ వెంటనే లింక్ పంపిస్తాను. ఇంకొక 6 minutes లో డిస్కనెక్ట్ అవుతుంది. ఈ లోపల నోట్ చేసుకోండి క్వశ్చన్స్. ఈ లోపల మీరు నోట్ చేసుకొని ఆన్సర్స్ ట్రై చేస్తే మనం నెక్స్ట్ ఇంకొక 6 minutes తర్వాత మళ్ళీ లాగిన్ ఇస్తాను. అప్పుడు మళ్ళీ మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఈ లోపల నోట్ చేసుకోండి. హీ హ్యాస్ హెల్ప్డ్ మీ. సో వీటన్నిటికీ క్వశ్చన్ ట్యాగ్స్ ఏం రాయాలనేది మీరు థింక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ హీ వాస్ వాకింగ్ ఫాస్ట్.
మీరు అన్ని ఇప్పుడు ఇప్పుడు ఎవరికైతే ఈ టెన్సెస్ వచ్చో వాళ్ళకి ఇవన్నీ ఆల్రెడీ వచ్చేసారు మైండ్లో, ఎందుకంటే హెల్పింగ్ వర్బ్స్ ఏంటనేది తెలిసిపోద్ది. కొన్ని చోట్ల మాత్రం కొంచెం బాగా థింక్ చేయాలి. అది అలాంటి క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఇస్తాను, మీరు ట్రై చేయండి. ఐ యామ్ అన్ ఇండియన్. ఫస్ట్, ఐ యామ్ అన్ ఇండియన్. యు ఆర్ మై ఫ్రెండ్. నెక్స్ట్, యు సా ద మూవీ ఫస్ట్. యు సా ద మూవీ చాలు. యు సా ద మూవీ. ఐ ఆస్క్డ్ ఫర్ సమ్ మనీ. ఐ ఆస్క్డ్ ఫర్ సమ్ మనీ. రాజేష్ did not tell it. Next, Srinu can walk with you. Srinu can walk with you. Yes, ఈ క్వశ్చన్స్ ట్రై చేయండి. ఇంకొక టూ క్వశ్చన్స్ ఇస్తాను, 10 అవుతాయి. ఐ షల్ లేదా వి షల్ అందాం. దే వి షల్. ఐ షల్ అయినా పర్వాలా, వి షల్ అయినా పర్వాలా, మీరు ఎట్లయినా రాసుకోవచ్చు. వి షల్ లేదా ఐ షల్ కమ్ బ్యాక్. సో సో 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ దాదాపు అన్ని టెన్సెస్ ఇచ్చినట్టున్నాం. ఒక స్పెషల్ క్వశ్చన్ ఏదైనా. లెట్ అస్ వర్క్ టుగెదర్. Let us work together. Yeah, now I gave you 10 questions. ఈ 10 క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ఎంతమందికి 10కి 10 కరెక్ట్ అవుతాయో చూద్దాం. ఈవెన్ రికార్డెడ్ సెషన్ వింటున్న వాళ్ళు యాప్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు కూడా నోట్స్ పెట్టుకోండి. ప్రతి టాపిక్కి నీట్గా రాసుకోండి. రాసుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మాత్రమే లాంగ్వేజ్ వస్తుంది. ఓకే, సో కీప్ ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ విని వదిలేస్తుంటే కన్ఫ్యూజన్. ప్రాక్టీస్ చేస్తుంటే విల్ గెట్ పర్ఫెక్షన్. ఓకే, 10 క్వశ్చన్స్ ఐఎమ్ ప్లేయింగ్ ఇట్ ఆన్ ద స్క్రీన్ రైట్ నౌ, సో యూ కెన్ సీ దెమ్. సో నోట్ దెమ్. ఇంకా కూడా మనం చాలా క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇంకొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. వెయిట్ ఫర్ మీ. ఐ యామ్ నాట్ వర్కింగ్ నౌ.
He is a police officer. He is a police officer. Both of you would do it. Where are you? యా ఈ ట్రై చేయండి.